యోగా అంటే ఎక్సర్సైజ్ లేదా శరీరాన్ని వంచడము, బరువు తగ్గించడము కాదు. అయితే యోగా అంటే అసలు ఏమిటి? ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకుందాం. యోగా అనే పదం సంస్కృతంలోని యుజ్ అనే ధాతువు నుంచి వచ్చింది. దాని అర్థం కలయిక. మన శరీరం, మన శ్వాస, మన మనస్సు, మన చైతన్యం ఇవన్నీ ఒకే దిశలో ఏకమవడమే యోగా. చివరికి మనలోని శక్తి ప్రకృతితో లేదా విశ్వ చైతన్యంతో కలవడమే యోగా. ఈ విశ్వమంతా స్పందనలే, అంటే వైబ్రేషన్స్. ఒకసారి మన చుట్టూ చూడండి. గాలి, నీరు, శబ్దం, వెలుగు, గ్రహాల కదలిక, ఈ విశ్వంలోని ప్రతిదానిలోనూ స్పందనలు ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు కూడా గాలిలో ప్రయాణించే శబ్ద తరంగాలే. మీ మొబైల్ ఫోన్ కూడా రేడియో తరంగాల ద్వారానే సమాచారాన్ని పంపిస్తుంది. నీటి ప్రవాహం టర్బైన్ తిప్పి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఎక్కడ నిరంతర కదలిక ఉంటుందో అక్కడ శక్తి పుడుతుంది. యోగ శాస్త్రం ప్రకారం మన శరీరం కూడా ఒక శక్తి క్షేత్రమే. మన శరీరం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. మనం నిద్రపోతున్నప్పటికీ మన గుండె కొట్టుకోవడం ఆగదు. మన ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవడం ఆపవు. మన మెదడు శరీరంలోని ప్రతి భాగానికి నిరంతరం సందేశాలు పంపుతూనే ఉంటుంది. ఆహారం జీర్ణమవుతుంది, రక్తం శరీరమంతా ప్రవహిస్తుంది, కణాలు పునర్నిర్మించబడతాయి. ఈ ప్రక్రియలన్నీ నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. యోగ దృష్టిలో ఇవన్నీ జీవశక్తి ప్రవాహానికి సూచనలు. ఈ నిరంతర జీవశక్తి ప్రవాహం మనలో 5 కోశాలని నిర్మిస్తుంది. యోగశాస్త్రం ప్రకారం మనిషి కేవలం ఈ శరీరం మాత్రమే కాదు, మనలో 5 శక్తి పొరలున్నాయి. మొదటిది అన్నమయ కోశం. ఇది భౌతిక శరీరం. మనం తినే ఆహారంతో నిర్మించబడిన శరీరం. ఎముకలు, కండరాలు, అవయవాలు ఇవన్నీ ఈ కోశంలో భాగం. రెండవది ప్రాణమయ కోశం. ఇది మన ప్రాణశక్తి. శ్వాస ఉన్నంత వరకు జీవితం ఉంటుంది. ప్రతి శ్వాసతో ప్రాణశక్తి శరీరమంతా ప్రవహిస్తుంది. ఈ కోశమే శరీరాన్ని మరియు మనస్సును కలిపే వంతెన. మూడవది మనోమయ కోశం. మన ఆలోచనలు, భావోద్వేగాలు, సంతోషం, బాధ, భయం, కోపం ఇవన్నీ ఈ స్థాయిలో అనుభవిస్తాం. నాలుగవది విజ్ఞానమయ కోశం. ఇది మన వివేకం, సరైన నిర్ణయం తీసుకునే శక్తి, మనలోని జ్ఞానం, అవగాహన, సత్యాన్ని గుర్తించే అంతర్గత శక్తి. ఇక చివరిది ఆనందమయ కోశం. ఇది అత్యంత లోతైన స్థాయి. ఇక్కడ ప్రశాంతత ఉంటుంది, భయం ఉండదు, ఆందోళన ఉండదు, కేవలం ఆనందమే ఉంటుంది. ఎందుకు మనం ప్రకృతికి దూరం అవుతున్నాం? ఈరోజు మన జీవితం వేగంగా మారిపోయింది. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, అనారోగ్యకరమైన ఆహారం, అతి ఆలోచనలు ఇవి మన శరీరం, శ్వాస, మనస్సు, వివేకం అన్నింటినీ వేరువేరు దిశల్లోకి తీసుకువెళ్తున్నాయి. అక్కడే యోగా వాటన్నింటినీ మళ్ళీ ఒకటిగా చేస్తుంది. ప్రకృతే మనకు గురువు. ఒకసారి జంతువులను గమనించండి. వాటికి అనారోగ్యం వచ్చినప్పుడు ఏ మొక్క తినాలో, ఏది తినకూడదో వాటికి సహజంగానే తెలుసు. ఎందుకంటే అవి ఇప్పటికీ ప్రకృతితో అనుసంధానమై ఉన్నాయి.
కొత్తగా పుట్టిన శిశువు కూడా సహజంగా శ్వాస తీసుకుంటుంది. ప్రకృతితో సంపూర్ణ అనుసంధానంలో ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ ఈ సహజ అనుసంధానం క్రమంగా తగ్గిపోతుంది. ఆ అనుసంధానాన్ని తిరిగి పొందే సాధనమే యోగా. యోగా మనలో ఏమి మారుస్తుంది? ప్రతి ఆసనం శరీరాన్ని సమతుల్యం చేస్తుంది. ప్రతి ప్రాణాయామం ప్రాణశక్తిని సమన్వయం చేస్తుంది. ప్రతి ధ్యానం మన మనస్సును ప్రశాంతపరుస్తుంది. నెమ్మదిగా మన 5 కోశాలు సమతుల్య స్థితికి చేరుకుంటాయి. అప్పుడు మనలోని శక్తి ప్రకృతి శక్తితో ఏకమవుతుంది. యోగా మనల్ని మారమని చెప్పదు, మన నిజమైన స్వరూపాన్ని గుర్తు చేస్తుంది. యోగా కేవలం వ్యాయామం కాదు, కేవలం శరీరాన్ని వంచడం కాదు. ఇది ఒక జీవన విధానం. మనలోని శక్తిని ప్రకృతితో, పరమాత్మతో, విశ్వంతో ఏకం చేసే పవిత్ర సాధన. అదే యోగా. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేవలం శరీర ఆరోగ్యం కోసం కాదు, మనస్సు ప్రశాంతత కోసం, అంతరంగ ఆనందం కోసం, ప్రకృతితో మళ్ళీ అనుసంధానం కావడానికి యోగా సాధనను ప్రారంభించండి. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఓం శాంతి శాంతి శాంతి. ప్రతిరోజు ఫ్రీ లైవ్ యోగా సెషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.